వెల్కమ్ బ్యాక్ టు వసుంధర త్రిబుల్ ఛానల్. ఈరోజు మనం చేసుకోపోయేది ఎగ్ రైస్. ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 4 ఎగ్స్ పగలు కొట్టేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, చిటికెడు ధనియాల పొడి వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇది అసలు కడాయికి అంటుకోకుండా విధంగా కలుపుకోవాలి. అట్లయితేనే మనకు ఎగ్ ఫ్రై అయినట్టు. చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కడాయికి అసలు అంటుకోకూడదు, అట్లయితేనే ఫ్రై అయినట్లు. చూసారుగా ఇలా కావాలి. ఇలా అయిన వెంటనే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత బాగా వేయించుకోండి. వేయించాక అది వేగిపోతుంది. చూసారు ఎలా వేగిందో. తర్వాత ఇందులోకి కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసేసుకోండి. వేసిన వెంటనే అప్పుడు ఆయిల్ తేలిపోతుంది చూడండి. తర్వాత ఉడికించిన అన్నాన్ని దాంట్లో వేసేసుకోండి. తర్వాత వేయించిన ఎగ్ ఫ్రైని కూడా దాంట్లో వేసేసుకోండి. మొత్తం అంతా కలుపుకుంటే ఇలా వచ్చేస్తుంది. తర్వాత కొత్తిమీర చల్లండి. కొత్తిమీర చల్లాక ఒక 5 మినిట్స్ పెడితే మంచిగా ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్టే. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా వేసుకొని కలిపేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కనీసం ఒక 5 మినిట్స్ అయినా మగ్గితే ఇదంతా బాగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.